హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా కొత్తిమీర చట్నీ చూద్దామా. అరకట్ట కొత్తిమీర తీసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. దాంట్లోనే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి 3, ఎండుమిరపకాయలు 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 50 గ్రాముల శనక్కాయ పప్పులు వేసి బాగా ఫ్రై చేయాలి. అది సడన్గా తెలుగులో చెప్పడానికి రాలేదండి. అది వేయించిన తర్వాత పక్కన వేసుకోవాలి. అదే కడాయిలో 4 టమాటాలు కట్ చేసుకొని దాంట్లో వేసి కొంచెం సేపు మగ్గనించాలి. తర్వాత ఈ కొత్తిమీరని వాష్ చేసుకొని దాంట్లో వేసి అది కూడా బాగా మగ్గనించాలి. అంతా కలిపి బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపి కొంచెం చింతపండు అండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం చింతపండు వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పల్లీలు, ఎండుమిరపకాయలంతా మిక్సీ చేసేసి తర్వాత ఈ మిగతా టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసేసి బాగా పేస్ట్ చేసేయాలి. మెత్తగా అయిన తర్వాత తిరగపాత పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు 1 వేసుకొని శనగపప్పు 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్ వేసుకొని కరివేపాకు కొంచెం వేసి దూరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ చట్నీని దీంట్లో వేసేసి జస్ట్ 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. ఎక్కువ ఉడకన అవసరం లేదు. 5 మినిట్స్ ఉడికితే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా కొత్తిమీర చట్నీ రెడీ. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే ఫుడ్ అండ్ ఫ్యాషన్. థ్యాంక్ యూ.